విశాఖ పోర్టు అధికారుల తీరు విమర్శలకు దారితీసింది. లీజుదారుని మీద ఉన్న కోపంతో సీనియర్ సిటిజన్స్ క్రీడాకారులను పోర్టు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. విశాఖ పోర్టు స్టేడియానికి తాళాలు వేసి వాకింగ్ చేయడానికి వెళ్లిన సీనియర్ సిటిజన్ కి పాసులు ఉన్నా నో ఎంట్రీ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అధికారుల తీరుపై సీనియర్ సిటిజన్స్ మండిపడుతున్నారు. లేదు వాళ్ళకి సీనియర్ మీట్ ఉంది ఎల్లుట. అది మీరు సాటర్డే చెప్తే తెచ్చేస్తాం కదా. ఈ రోజులు లేనిది 6 నెలల నుంచి లేనిది 6 నెలల 2 ఇయర్స్ నుంచి ఎవరు అడగలేదు పాస్. అవును 2 సంవత్సరాల నుంచి పాస్ అడిగినోడు ఎవరు లేడు. అలాంటప్పుడు మీరు సాటర్డే చెప్పాలి. మీరు సాయి స్టూడెంట్లకి సాటర్డే చెప్పాలి. మీరు వచ్చేటప్పుడు మీ పాస్ తీసుకురండి అని. పోర్టు వాళ్ళకి పోర్టు వాళ్ళు చెప్పారు కానీ పోర్టు వాళ్ళు ఆపమని చెప్పలేదు. వాకింగ్ బంద్ అంట. వినండి, మీ తాలూకా బిజినెస్ స్టాప్ చేయమని చెప్పింది కోర్టు, ఆర్డర్ ఇచ్చింది అది. అంతేకాని పాస్ ఉన్న వాళ్ళు మీరు ఆపమని చెప్పలేదు. తప్పేం లేదండి. మీ సెక్యూరిటీగా వాళ్ళు మాకు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే సార్, అవతల పర్సన్ ఎవరైనా అంటే ఎవరు ఇచ్చారండి ఆర్డర్? పేరు మనకు చెప్పరు కదా సార్. పేరు మనకు పాస్ ఇచ్చింది ఎందుకండి? సార్ మీరు ఏదైనా పాస్ ఇచ్చింది ఎందుకు? అలా కదండి, మీకు తెలియదు గేట్ తీయండి ఒకసారి చూపెట్టండి. అదేలే సెక్రటరీ గారు ఏమన్నారంటే 4 days తర్వాత ఇంపార్టెంట్ లెటర్ రాసిస్తాను. ఎవరికి? ఆ లెటర్ పట్టుకుంటేనే మమ్మల్ని పంపమన్నారు. మేము లెటర్ తెచ్చుకోవాలి. లెటర్ ఇస్తారండి. చెప్పండి అమ్మా. అదే అబ్బా అర్థమవుతుందా? చెప్పండి అమ్మా ఒకసారి. అమ్మా డీటెయిల్స్ చెప్పమ్మా ఒకసారి. మీరు సాటర్డే